రొటేటర్ కఫ్ టియర్ లక్షణాలు గుర్తించి శస్త్రచికిత్స అందించిన మలక్పేట్ యశోద వైద్య బృందం. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ ఏలేశ్వరం నరేష్, అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మాట్లాడుతూ భుజంలో నిరంతర నొప్పి, చెయ్యి పైకి ఎత్తడంలో ఇబ్బంది, కదలికలు తగ్గిపోతే నిర్లక్ష్యం చేయొద్దని, ఇవి రొటేటర్ కఫ్ టియర్ లక్షణాలు కావచ్చని తెలిపారు. ఖమ్మంకు చెందిన బిందు హిపో జాయింట్ ప్రాబ్లంతో మరియు 57 ఏళ్ల పొలిచింతల భాషమ్మ కుడి భుజంలో తీవ్ర నొప్పి, కదలికలు తగ్గిపోవడంతో మా మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల్లో రొటేటర్ కఫ్ టియర్ ఉన్నట్లు గుర్తించిన మేము అత్యాధునిక ఆర్థోస్కోపిక్ డబుల్ రో రిపేర్, సబ్ ఆక్రోమియల్ డీకంప్రెషన్, క్యాప్యులర్ రిలీజ్ నిర్వహించి విజయవంతంగా చికిత్స అందించాము. సకాలంలో మా ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుంటే రొటేటర్ కఫ్ టియర్ గుర్తించి ఆధునిక చికిత్స ద్వారా భుజం పనితీరును తిరిగి పొందవచ్చని వారు తెలిపారు. చికిత్స అనంతరం రోగి ఫిజియోథెరపీకి చక్కగా స్పందిస్తూ ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా కోలుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సందీప్, అసిస్టెంట్ మేనేజర్ రాజేష్, నాగార్జున మరియు జాన్ బాబు పాల్గొన్నారు. కృతజ్ఞతలు. అలానే పేషెంట్ పేరు కాసమ్మ గారు, వాళ్ళ అమ్మాయి బిందు. వీళ్ళిద్దరూ నా పేషెంట్స్. అమ్మాయి అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి నా దగ్గర వైద్యం తీసుకుంటుంది. మరి అమ్మగారు అయితే ఒక 6 వారాల క్రితం ఆపరేషన్ చేయడం జరిగిందనమాట. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, లీడ్ సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్ మలక్పేట్. గత 31 సంవత్సరాలుగా ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్ ఇంజరీస్, జాయింట్ రిప్లేస్మెంట్స్, అదే కాక ఆర్థోపెడిక్స్లో అన్ని విభాగాల్లోనూ మా జనరేషన్ వాళ్ళు ట్రైన్ అయ్యాము. నాతో పాటు 4 అసోసియేట్స్ పనిచేస్తున్నారు. వారిలో డాక్టర్ నరేష్ గారు సీనియర్ మోస్ట్. ఇప్పుడు వారు ప్రతి నెల ఖమ్మం వచ్చి ఇక్కడ మా తరఫున సేవలు వారు ఇక్కడ చేస్తున్నారు. ఆర్థోపెడిక్స్లో అన్ని విభాగాల్లోనూ మేము ట్రైనింగ్ అయ్యాం కాబట్టి అది ఎముకలకు సంబంధించింది కావచ్చు, జాయింట్స్ సంబంధించింది కావచ్చు, కండరాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్, మీరు వింటున్న ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్లో అత్యాధునికమైన రోబోటిక్ సర్జన్స్, నావిగేటెడ్ సర్జరీస్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా యశోద హాస్పిటల్ మలక్పేటలో మేము మా సేవల్ని వినియోగిస్తున్నాము. తద్వారా ప్రతి నెల కొన్ని వందల మంది పేషెంట్లు బెనిఫిట్ పొందుతున్నారు. అలా ఈరోజు మన ముందు వచ్చిన ఇద్దరు పేషెంట్లు, మిసెస్ బిందు గారు ముందు వారి ప్రాబ్లం చెప్తారు. తర్వాత వాళ్ళ అమ్మగారికి నేను ఆపరేషన్ చేయడం జరిగింది, ఆవిడ ప్రాబ్లం కూడా చెప్తారు. కైండ్లీ లిజన్ టు దెమ్. దాని తర్వాత మీరేమన్నా ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను. నా పేరు బిందు, మాది ఇక్కడే ఖమ్మం లోకల్ అండి. నాకు ఫస్ట్ డెలివరీ తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. 20 డేస్కే చాలా హిప్ జాయింట్ లో చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నడవలేకపోయాను. ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ కి చూపించిన ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోయారు. ఎన్ని డాక్టర్స్ అయినా నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. బెడ్ మీద అయితే 1 మంత్ దాకా పడుకోలేకపోయాను. ఓన్లీ కూర్చోవడమే. బేబీకి ఫీడింగ్ కూడా ఇవ్వలేకపోయాను. ఇన్ని తిరిగి ఇక మా సార్ హైదరాబాద్ తీసుకెళ్లారు, యశోద మలక్పేట్ బ్రాంచ్ కి. సార్ ట్రీట్మెంట్ చూసి అసలు ప్రాబ్లం ఏంటో కనిపెట్టడానికి 4-5 డేస్ పట్టింది. సార్ ఎంతో ఓపికతో మంచి ప్రాబ్లం ఏంటి, 20 డేస్ అయింది నా డెలివరీ అయ్యి. చాలా కాంప్లికేటెడ్గా ఉంది నా ప్రాబ్లమ్. అయితే ఎన్నో టెస్టులు చేసిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్మా, దీనికి 18 మంత్స్ ట్రీట్మెంట్ కావాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్ వేసుకోవాలని మంచి మెడిసిన్ రాసి ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు 1 వీక్కి నువ్వు నడుచుకుంటూ వస్తావమ్మా అని చెప్పారు. వీల్ చైర్లో వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి. 1 వీక్లో నడుచుకుంటూ వెళ్ళాను. నా ప్రాబ్లం చాలా వరకు కవర్ అయింది 1 వీక్కే. అట్లా డైలీ సార్ చెప్పినప్పుడల్లా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు 18 మంత్స్కి మొత్తం క్లియర్ అయింది. ఇప్పటికైతే నా ప్రాబ్లం లేదు. సెకండ్ అప్పుడు కూడా చాలా భయపడ్డాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని. సార్ ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా నేనున్నాను, ఏమన్నా అయితే నేను చూసుకుంటాను అని చెప్పి సార్ చాలా మంచిగా ధైర్యం చెప్పారు. అట్లా సెకండ్ స్టెప్ కూడా వేసాను. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. తర్వాత చాలా షోల్డర్ ప్రాబ్లమ్స్ అలా కూడా వచ్చాయి. సార్ దగ్గరికి వెళ్ళాను, మెడిసిన్ తోటే చాలా వరకు క్లియర్ చేశారు. మా ఫ్యామిలీ డాక్టర్ లాగా నాకు నడవలేని స్థితిలో వెళ్ళాను. మా సార్ అయితే మా ఫ్యామిలీ అందరు కూడా చాలా బాధపడ్డారు. ఇట్లా అయింది, చిన్న ఏజ్లో నడవలేకపోతుంది అని చాలా బాధపడి సార్ మీద నమ్మకం ఉంచాము. ఎంతో మంచిగా ట్రీట్మెంట్ చేసి ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా నేనున్నాను, నువ్వు మా పాపలాగా
అని చాలా మంచిగా ట్రీట్మెంట్ చేసి, ఎంతో ధైర్యం చెప్పి, చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి, నేను ఇప్పుడు ఆల్ క్లియర్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే సార్ ఎమ్మటికే కాల్ చేసి సార్ ఎమ్మటే నాకు రెస్పాండ్ అవుతారు. ఏ ధైర్యమైనా సరే. ఇప్పుడు మా అత్తగారికి కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. షోల్డర్‌లో కండ తెగడం, కీల్ కీ హోల్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ చేశారు. అప్పుడు చెయ్యి ఇట్లా ఏమన్నా చేయాలన్నా కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మంచిగా ఆపరేషన్ అన్నా చేయాలమ్మా అన్నారు. ఎంతో 2 డేస్‌లో ఎమ్మటే చేసేశారు. ఇప్పుడు మంచిగా ఉంది. 6 వీక్స్ అయింది ఆపరేషన్ అయ్యి కూడా. ఇప్పుడు ఓకే. అన్ని పనులు తను చేసుకుంటుంది ఇప్పుడు. అంతా సార్ వల్లనే. 2 రకాల ప్రాబ్లమ్స్‌ని మేము ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి విషయంలో 10 ఏళ్ల క్రితం 2015 చివర్లో ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన 3వ వారానికి నడవలేక, కూర్చోలేక, పడుకోలేకున్న స్థితిలో వచ్చింది నా దగ్గరికి. అప్పుడు వచ్చినప్పుడు చాలా అరుదుగా వచ్చే బటక్ జాయింట్, ఎస్ఐ జాయింట్ టీబీ అంటారు. చాలా అరుదుగా చూస్తాం. అలాంటిది ఐడెంటిఫై చేయడానికి నాకు 3 రోజుల నుంచి 4 రోజులు పట్టింది. దానికి కావాల్సిన టెస్ట్‌లన్నీ చేయిస్తూ ఎంత ఇబ్బంది పడిందంటే ఆ రోజున, ఇందాక ఆ అమ్మాయి మాటల్లోనే విన్నారు కదా! కూర్చోలేకపోయేది, నుంచోలేకపోయేది, పడుకోలేకపోయేది. ఎంతో ఇబ్బంది పడ్డా. దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌ల ద్వారా దాన్ని కనుక్కొని, దానికి దాదాపుగా 18 నెలల పాటు ట్రీట్మెంట్. ఒక రోజు, 2 రోజులు కాదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చిన్న బేబీ జస్ట్ వారాల బేబీని పెట్టుకొని ఆ అమ్మాయి ధైర్యంగా నా మీద నమ్మకంతో వచ్చి వైద్యం చేయించుకుంది. ఈ రోజున తర్వాత రెండో పాప కూడా జన్మనిచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళందరూ నాతో ఇప్పటికీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వస్తూనే ఉన్నారు. అలా వచ్చిందే వాళ్ళ అత్తగారు. ఆవిడకి వయసు రీత్యా లోపల భుజం కండ తెగింది. దాన్ని రొటేటర్ కఫ్ టైర్ అంటారు. రొటేటర్ కఫ్ అంటే మన చెయ్యి పైకెత్తడానికి, ముందుకి, వెనక్కి తిప్పడానికి ఉపయోగపడుతుంది. అందువలన ఏంటంటే విపరీతమైన సల్పు, రాత్రిపూట పడుకోలేకపోవటం, నుంచోలేకపోవటం, ఇటు పడుకుంటే నిలబడనివ్వదు, ఇటు పడుకుంటే చెయ్యి లేవదు. ఇలా ఎంతో బాధతో ఆవిడ బాధపడుతున్నప్పుడు దానికి ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా చూసి గమనించి కీ హోల్ ఆపరేషన్ కేవలం 3 హోల్స్ ద్వారా ఐడెంటిఫై సర్జరీ చేసి ఈ రోజున అమ్మ ఒకసారి కుడి చేయి పైకెత్తండి, మీరే చెప్పండి. కుడి చేతితో పట్టుకోండి, ఇట్లా పట్టుకొని ఎత్తండి సార్. ఎస్, చూడండి ఈ రోజున అన్ని చక్కగా తన పని తను చేసుకోగలుగుతోంది. ఈ రోజున మీకు నొప్పి తగ్గిందమ్మా? ఎలా ఉంది ఇప్పుడు? చాలా రిలాక్స్. మీ పనులు ఏం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు? ఈ ఆపరేషన్ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఫిజియోథెరపీ అండి. ఆ ఫిజియోథెరపీ 5 నుంచి 6 నెలల పాటు చేయాలి. మన ఖమ్మంలోనే ఇలాంటి ఆపరేషన్స్ నాకు గుర్తుండి కొన్ని 100 పైన చేసుకుంటారు. పేర్లు చెప్పకూడదు బికాస్ పెద్ద పెద్ద ఆడిటర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చేశాను. తర్వాత మన పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చేశాను, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళకి చేశాను, వాళ్ళ అమ్మగారికి చేశాను. ఇలా చాలామంది ఇక్కడ నేను చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ రిలేషన్స్ చాలామందికి నేను ఇక్కడ ఆపరేషన్ ఇచ్చడం జరిగింది. ఈ ఆపరేషనే కాదు, మోకాల మార్పిడి ఆపరేషన్ కావచ్చు, కీహోల్ ద్వారా మోకాల లెగమెంట్స్ తెగిపాటికి ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రాక్చర్లు అయితే 1-2 కొన్ని వేలు చేస్తుంటాయి గత 30 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి. ఇలా ఎంతోమంది నా మీద నమ్మకంతో ఈ ఏరియా ఆఫ్ రీజన్ నుంచి వచ్చి ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి, పాల్వంచి నుంచి, భద్రాచలం నుంచి. భద్రాచలంలో అయితే ఒక డాక్టర్ గారి వైఫ్కే ఆవిడ హిప్ ఫ్రాక్చర్ అయితే వెంటనే ఆపరేషన్ చేయటం, నడవటం ఆవిడ చాలా చక్కగా జరగడం జరిగింది. ఇలా అన్ని రకాల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మేము మా టీం, మా 4 డాక్టర్లు, నాతో పాటు ఇంకొక 4 అంటే 5 డాక్టర్లు, మా పెద్ద టీము, మేమందరం అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందజేస్తున్నాము. ఇప్పుడు ప్రతి నెల డాక్టర్ నరేష్ గారు ఆయన ఇక్కడ ఈ ఖమ్మం సెంటర్కి వచ్చి మా సర్వీసెస్ మా తరఫున చేస్తున్నారు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఈ లుంగి కట్టుకోండి, వెనక్కి నుంచి చెయ్యి అందకపోదు. ఆడవాళ్ళు ఉంటే శారీ కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని డే టు డే యాక్టివిటీస్. తల రుద్దుకోవాలంటే, తల దువ్వుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అలాంటి సమస్య కనపడుతూ ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎక్స్రేలో కనపడవండి, కేవలం ఒక ఎంఆర్ఐ ద్వారా మాత్రమే కనుక్కోగలం. ఈ ఎంఆర్ఐ ద్వారా కనుక్కొని ఎంత కండ తెగింది, మొత్తం 4 రకాలు ఉంటాయి. ముందు వైపు సబ్స్కాపులారిస్ అని, పైన సుప్రాస్పైనేటస్ అని, వెనకాల ఇన్ఫ్రాస్పైనేటస్, టెరిస్పైనేటస్ 4 ఉంటాయి. సాధారణంగా ముందు కండ, పై కండ తెగింది. సో ఆవిడకి వేసింది ఈ స్పెషల్ టెక్నిక్ ద్వారా, స్పీడ్ బ్రిడ్జ్ టెక్నిక్ అని చెప్పి 4 యాంకర్ల ద్వారా చేయడం జరిగింది.
అంతా కీహోలే, ఓపెన్ ఏం చేయవు, భుజం అంతా ఓపెన్ చేయకుండా కీహోల్ అంటే టెలిస్కోప్ ద్వారా కేవలం ఒక పెన్సిల్ మందం 4 mm టెలిస్కోప్ ఉంటుంది, దాని ద్వారానే చూసుకుంటూ చిన్న చిన్న హోల్స్ ద్వారానే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాళ్ళకు కూడా సమస్య వస్తుంది. కాళ్ళల్లో వచ్చే సమస్య సాధారణంగా లిగమెంట్ ఇష్యూస్ అంటారు, లిగమెంట్ టేర్లు అంటాం. అంటే ఏసీఎల్ లిగమెంటు, పీసీఎల్ లిగమెంటు, కుషన్స్, మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ కావచ్చు, మీడియల్ మెనిస్కస్ కావచ్చు అవుతుంది. అది కూడా ఫాస్ట్ బౌలర్స్లోను, లేకపోతే మనం నడుస్తూ ఉంటాం, సడన్గా కాలు మెలికపడుతుంది, లేకపోతే కాలు ట్రిప్ అవుతుంది, కాలు మెలికబడి కింద పడుతూ ఉంటాం. వీటి వల్ల మళ్ళీ కాలు వెంటనే వాస్తుంది, నొప్పి చేస్తుంది, నడవలేదు. ఎక్స్రే తీసి డాక్టర్ గారు నార్మల్గా ఉందంటారు, నడవలేకపోతుంటారు, కాలు పట్టుకుపోతూ ఉంటుంది, నేల మీద కూర్చోవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, ర్యాంప్ దిగడం కష్టం, గబగబా నడుస్తుంటే పడిపోతూ ఉంటారు, కాలు పట్టుకుపోతుంటాయి. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వాటికి కూడా మాలాంటి నిపుణుల పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఇంజరీస్ పర్యవేక్షణ చేసుకొని దానిలో ఉన్న లిగమెంట్ ఐడెంటిఫై చేసి ఏ లిగమెంట్ అయితే ఆ లిగమెంట్ కూడా కీహోల్ ద్వారా చేస్తాం. అందులో దాదాపుగా నాకు 32 ఏళ్ళ అనుభవం ఉంది. ఏసీఎల్ కావచ్చు, పీసీఎల్ కావచ్చు, ఎంసీఎల్ కావచ్చు, ఎల్సీఎల్ కావచ్చు, అది మనకి ఏ జాయింట్లో ఉన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్లో అదే జరుగుతుంది, అది భుజం కీలు తొలుగుతూ ఉంటుంది మాటికి, అండ్ రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటారు, దానికి కూడా చేస్తూ ఉంటాం. ఇలానే కీహోల్ ద్వారా సర్చ్ చేస్తాం. అలానే చీలమండ దగ్గర ఏటీఎఫ్ఎల్ టేర్ అవుతూ ఉంటుంది, అంటే లిగమెంట్ మనకు బయట చీలమండ మెలికపడింది అనుకోండి, కాలు వాస్తుంది, ఎక్స్రేలో ఫ్రాక్చర్ కనపడదు, కాలు బరువు వేయలేవు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఆపరేషన్స్ కీహోల్ ద్వారా సరి చేయడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ఏలేశ్వరం నరేష్. నేను గత 5 సంవత్సరాలుగా యశోద మలక్పేటలో ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను, డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం సార్ టీంలో. నేను ప్రతి నెల 1వ ఆదివారము సార్ తరపున యశోద మెడికల్ సెంటర్ ఖమ్మంకి వస్తున్నాను.